హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్తీ డ్రింక్‌నైతే మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి. అలానే ఎగ్జామ్స్ కూడా పిల్లలకి స్టార్ట్ అయిపోయాయి. టైంకి తిండి తినక పిల్లలు చాలా వీక్ అయిపోతున్నారు. అలా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు గూడా టేస్టీగా ఉంటుందని బాగా తీసుకుంటారు. అలానే ఫాస్టింగ్స్‌లో ఉన్నవాళ్ళు ఈ డ్రింక్‌ని గనుక తీసుకున్నారనుకోండి, వెంటనే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. మరి ఈ హెల్తీ డ్రింక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 12 ఖర్జూరాలైతే తీసుకున్నాను. ఇక్కడ నేను మెత్తగా ఉండే ఖర్జూరం పండుని తీసుకున్నాను. ఎండు ఖర్జూరం మటుకు తీసుకోవద్దు. మెత్తగా ఉండేవే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 గుప్పెళ్ళు బాదం పప్పులు తీసుకున్నాను. మీరు కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అలానే ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకున్నాను. ఇప్పుడు బాదం పప్పుల్లో వేడి నీళ్లు వేసుకొని నానబెట్టుకుందాము. మీకు టైం ఎక్కువగా ఉందనుకోండి, రాత్రే నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి. మనకి ఇన్‌స్టంట్‌గా తొందరగా నానాలనుకుంటే వేడి నీళ్లు వేసామనుకోండి, తొందరగా బాదం పప్పులన్నవి నానిపోతాయి. తొక్కన్నది ఈజీగా వచ్చేస్తుంది. ఈ డేట్స్‌ని ఒకసారి వాష్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఖర్జూరం పండు తీసుకున్నారనుకోండి, వాష్ చేసే తినండి. ఎందుకంటే తెలియకుండానే డస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్జూరంలో ఉండే విత్తనాన్ని తీసేయాలి. ఈ విధంగా అన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో ఈ ఖర్జూరాలు మునిగే వరకు పాలను వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సబ్జా గింజల్లో కూడా నీళ్లు పోసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి. గంట తర్వాత అయితే బాదం పప్పులు బాగా నానిపోయాయి. చూడండి, ఈ విధంగా తొక్కలు మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి. డేట్స్ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న డేట్స్‌ని ఇందులోకి వేసుకోవాలి. అలానే నానబెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో 1 లీటర్ పాలు ఇక్కడ వేసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌లో ఉండే పాలు గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని, కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని, ఈ పాలు మరిగేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ పాలల్లో ఈ ఖర్జూరం, బాదం పప్పుల పేస్ట్‌ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ మటుకు హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పాలు మరిగేటప్పుడు మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే కింద పేరుకుపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్‌ని వేసిన తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా ఉడికేటప్పుడు ఇక్కడ నేను చక్కెరకి బదులు కండెన్స్డ్ మిల్క్‌ని వేసుకుంటున్నాను. మీ స్వీట్‌నెస్‌ని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువేం పడదు. ఎందుకంటే ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి కాబట్టి ఈ కండెన్స్డ్ మిల్క్ తక్కువ పడుతుంది. ఇలా వేసుకొని మరో 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా మరిగేటప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో కనీసం 2, 3 గంటలైనా పెట్టుకోండి. చల్లగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు చిక్కగా అనిపించిందనుకోండి, కొద్దిగా పాలు కాచి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. నేనైతే 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. పూర్తిగా చల్లగా అయిపోయింది. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే నేను చెప్పినట్టు పాలు కాచి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోండి. మీ స్వీట్ కూడా కొంచెం ఎక్కువ కావాలనుకున్న కండెన్స్డ్ మిల్క్ ఇంకొంచెం కలుపుకోవచ్చు. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బాదం పప్పులు, పిస్తా పప్పులతో కొద్దిగా గార్నిష్ చేసుకుందాము. అంతేనండి, మన టేస్టీ హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ కాకుండా ఈ విధంగా హెల్తీ డ్రింక్‌ని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు తాగండి. మీ పిల్లలకి పెట్టండి. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.